ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రాంలో డిలీట్ మెథడ్ చెప్పుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో ఇన్సెట్ మెథడ్ వరకు అయింది. ఈరోజు క్లాస్లో డిలీట్ మెథడ్ చెప్పుకుందాం. ఓకే, లిస్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ని తీసుకుందాం. ఓకే, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ హెడ్కి కనెక్ట్ అవ్వాలి, హెడ్ నోడ్కి. ఓకే, నెక్స్ట్ డిలీట్ మెథడ్ కోడింగ్ అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఈక్వల్ టు హెడ్ ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 1. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి ఫస్ట్ నోడ్కి హెడ్ అనే ఫస్ట్ నోడ్ అంటే హెడ్డే కదా, హెడ్ నోడ్నే కరెంట్ సి తోటి ఇండికేట్ చేస్తున్నాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్, కరెంట్ అని కంప్లీట్గా రాయకుండా సి తోటి ఇండికేట్ చేస్తున్నాం, ఓన్లీ సి రాసుకున్నాం. కౌంట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎస్ అని. ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు డిలీట్ అని మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మనం పొజిషన్ రీడ్ చేసుకోవాలి కీబోర్డ్ ద్వారా. పొజిషన్ 1 అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాం, డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, 1 ఇచ్చాం కాబట్టి ఇఫ్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ పొజిషన్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. మన పొజిషన్ రీడ్ చేసింది ఎంత, 1 కాబట్టి మనకి కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రజెంట్ ఫస్ట్ నోట్కి కరెంట్ అనే నేమ్ ఉంది, సి అని రాసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ సి మనకి ఫస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏముంది, 200 ఉంది కాబట్టి 200ని కరెంట్లో అసైన్ చేసాం. ఓకే, 200ని కరెంట్లో అసైన్ చేసాం అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అసైన్ చేసాం. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. వైల్ ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత, మనకి 200 హెడ్ అంటే 100 నాట్ ఈక్వల్ టే కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200ని మనం కరెంట్లో అసైన్ చేస్తున్నాం. అంటే 100 దగ్గర పైన డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, సి అనేది 100 దగ్గర కరెంట్ అనే నేమ్ పోయి 200 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడిఫై అయిన కరెంట్ వాల్యూ తోటి మనకి ఏం చెక్ చేసుకుంటుంది, వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు కరెంట్లో 200 ఉంది. ఓకే, 200కి కరెంట్ అనేది 200 నోడ్కి ఉంది కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 ఉంది. ఆ 200 నోడ్ దగ్గర నెక్స్ట్ పార్ట్లో ఏముంది, 300 ఉంది. 300 నాట్ ఈక్వల్ టు 100, హెడ్ అంటే 100, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మనకి ఎంత, 300. ఈసారి 300 కరెంట్ అవ్వాలి. ఓకే, 300 కరెంట్ అవ్వాలి, 200 దగ్గర స్ట్రైక్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ మళ్ళీ
రీసెంట్ మాడిఫై అయిన కరెంట్ తోటి మనకి వైల్ లూప్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. చూడండి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఈసారి ఎంత 300 నోడ్ దగ్గర కరెంట్ ఉంది కాబట్టి డాట్ నెక్స్ట్ అంటే 100 ఉంది. 100 నాట్ ఈక్వల్ టు 100 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఏమి అబ్జర్వ్ చేయండి, హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్, హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. హెడ్ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది హెడ్ డాట్ నెక్స్ట్లో ఏముంది, హెడ్ అన్న స్టార్టింగ్ నోడే కదా. హెడ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నోడ్ ఏంటి 200 ఉంది. ఆ 200ని మనం హెడ్ అని చేయాలి. అంటే 100 దగ్గర హెడ్ అని స్ట్రైక్ అవుట్ చేసి 200 దగ్గర హెడ్ అని నేను రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి పైన రాశాను. 20 ఎలిమెంట్ ఏదైతే ఉందో 200 నోడ్ ఏదైతే ఉందో అది హెడ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ లైన్ ఏముంది కోడింగ్ పార్ట్లో, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది, కరెంట్ అనేది లాస్ట్ నోడ్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి 300 నోడ్కి కరెంట్ అనే నేమ్ ఉంది ప్రజెంట్. డాట్ నెక్స్ట్ అంటే 100 ఉంది. కానీ కరెంట్ డాట్ నెక్స్ట్లో హెడ్ని అసైన్ చేయమంటున్నాం. హెడ్ అంటే ఎంత ఇప్పుడు 200 కాబట్టి ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్లో 100ని రిమూవ్ చేసేసి, అంటే మనం ఎరేజ్ చేసేసాం. చేసేగానే లింక్ అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే రిమూవ్ చేసామో కరెంట్ డాట్ నెక్స్ట్లో 100 రిమూవ్ చేసేగానే లింక్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్లో అసైన్ చేస్తున్నాం కదా. హెడ్ అంటే 200. అబ్జర్వ్ చేయండి లాస్ట్ నోడ్కి అడ్రస్ పార్ట్లో 200 అసైన్ చేస్తాం. వెంటనే 200 నోడ్కి కనెక్షన్ అనేది వెళ్తుంది. ఓకే, ఇదంతా ఫస్ట్ నోడ్ని రిమూవ్ చేయడానికి ప్రాసెస్. ఇప్పుడు హెడ్ అనేది ఎక్కడ ఉంది అంటే 200 నోడ్ దగ్గర హెడ్ అనే నేమ్ ఉంది. అంటే 200 నోడ్కి హెడ్ నేమ్ ఉంది. అంటే లిస్ట్ స్టార్టింగ్ 200 నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 20 ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 300 అడ్రస్ పార్ట్ ఏముంది, నెక్స్ట్ 200 నోడ్కి అడ్రస్ పార్ట్లో 300 ఉంది. 300 నోడ్కి మూవ్ అయ్యి 30 డిస్ప్లే చేస్తుందో, ఇన్ కేస్ డిస్ప్లే చేసినప్పుడు 300 నుంచి మళ్ళీ 200కి, అంటే లింక్ అనేది ఈ 2 నోడ్స్కి బిట్వీన్గానే సర్క్యులర్గా ఇచ్చుకున్నాం. ఓకే, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయినట్టే. అబ్జర్వ్ చేశారమ్మా, ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీట్గా కనెక్షన్స్ అన్నీ రిమూవ్ అయిపోయినట్టే. ఓకే, మన హెడ్ నుంచే మనకి లిస్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ నోడ్కి హెడ్ అనే నేమ్ మార్చేసి లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో మనం ఏమిచ్చాం, సెకండ్ నోడ్ అడ్రస్ ఇచ్చేసాం కాబట్టి అది హెడ్ అనేది ఫస్ట్ నోడ్ అవుతుంది. 200 అడ్రస్ ఇచ్చాం కాబట్టి 100 ఎరేజ్ చేసి 200కి లింక్ అడ్రస్ అసైన్ చేసాం. 200కి లింక్ అనేది కనెక్ట్ అయింది. ఫస్ట్ నోడ్ ఏముంది ఇప్పుడు ఏమైంది, 200 నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. 100 అనేది రిమూవ్ అయిపోయినట్టు. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ నోడ్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎల్స్ పార్ట్కి ఏమీ వెళ్ళదు. ఆఫ్టర్ డిలీషన్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ కాలంలో లాస్ట్లో ఆఫ్టర్ డిలీషన్ అని ఉంది. ఆఫ్టర్ డిలీషన్ తర్వాత డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే మనకి ఏమవుతుంది అంటే 20 డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు 20, 30 డిస్ప్లే అవుతాయి. ఆల్రెడీ డిస్ప్లే మెథడ్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లింక్డ్ కౌంట్ మైనస్ డిలీట్ చేసినప్పుడు మనకి డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు లింక్డ్ కౌంట్ మైనస్ ఎందుకని అంటే మనకి ఒక ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ లింక్డ్ కౌంట్లో 3 ఉంటుంది. ఓకే, అది మైనస్ అంటే 2 అవుతుంది. లింక్డ్ కౌంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసుకుంటాం. డిలీట్ మెథడ్లోనే మనం మిడిల్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసుకుందాం. ఓకే, మిడిల్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఎలాగో చూద్దాం. లిస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకుందాం.
హెడ్ నోడు లాస్ట్ నోడు అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్కి కనెక్ట్ అయింది. ఓకే, లిస్ట్ తీసుకున్నాం, 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. లింక్డ్ కౌంట్లో ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు మనం డిలీట్ మెథడ్ కాల్ చేసాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అంటే సి అని మనం ఇండికేట్ చేస్తున్నాం. కరెంట్లో హెడ్ని అసైన్ చేసాం అంటే 100 అసైన్ చేసాం, సేమ్ అడ్రస్ కాబట్టి సి. మనకి అదే నోడ్కి హెడ్ నోడ్కే కరెంట్ అని నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ సి అని ఇండికేట్ చేసాం. కౌంట్ ఈక్వల్ టు 1, కౌంట్ ఈక్వల్ టు 1 అయింది. 1 తీసుకున్నాం. లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ అని ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకున్నాం. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎస్ని క్రియేట్ చేసాం. ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు డిలీట్ అంటే మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మిడిల్ పొజిషన్లో ఏదైనా ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ పొజిషన్ ఇద్దాం. ఓకే, 2 ఇచ్చాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. 2 = 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఇఫ్ బ్లాక్లోకి రాదు. నెక్స్ట్ కాలం చూడండి, సెకండ్ కాలంలో ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్లో వైల్ కండిషన్ ఉంది. కౌంట్ అంటే 1, పొజిషన్ -1 అంటే 2 - 1 1, కండిషన్ 1 లెస్ దాన్ 1 అంటే కండిషన్ ఫాల్స్. ఇదేంటి అంటే రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్కి మనకి ప్రీవియస్ నోడ్ దగ్గర మనకి ఏముండాలి, కరెంట్ ఉండాలి. ఓకే, ప్రీవియస్ నోడే కరెంట్ అవ్వాలి. అందుకోసం ఇది వైల్ కండిషన్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఇంక ఎంటర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ లైన్ కోడింగ్ చూడండి. నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్లో కరెంట్ డాట్ అంటే ఫస్ట్ నోడ్ దగ్గర కరెంట్ అనే నేమ్ ఉంది. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200, సి డాట్ నెక్స్ట్ అంటే ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200, డాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ 200, కరెంట్ డాట్ నెక్స్ట్ 200ని కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ అందులో ఉన్న నెక్స్ట్ని యాక్సెస్ చేసుకోవాలంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 దగ్గర కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్లో ఏం స్టోర్ చేసాం, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మనకి 300 యాక్సెస్ అవుతుంది. సెకండ్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏముందో అది నెక్స్ట్లో స్టోర్ అయినట్టు. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో 200 ఉంది. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 దగ్గర నేమ్ వచ్చింది కదా, ఇప్పుడు 200 డాట్ నెక్స్ట్ అంటే ఆ నెక్స్ట్ నోడ్లో మళ్ళీ నెక్స్ట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ అడ్రస్ ఏముంది 300, అది ఇక్కడ నెక్స్ట్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ లైన్ ఏముంది, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. ప్రెజెంట్ కరెంట్ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది కదా, ఆ కరెంట్ డాట్ నెక్స్ట్ని మనం నెక్స్ట్ తోటి అసైన్ చేస్తున్నాం అంటే 300 తోటి అసైన్ చేస్తున్నాం. ప్రెజెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్లో 200 ఎరేస్ చేసినప్పుడు లింక్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. మనం 300 అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసినప్పుడు 300కి లింక్ అనేది వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, హెడ్ నోడ్ నుంచి మనకి 300 నెక్స్ట్ పార్ట్లో 300 ఉంది కాబట్టి 300కి మూవ్ అవుతుంది. 300 నోడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఏముంది, 300 నోడ్ దగ్గర నెక్స్ట్ పార్ట్లో 100 ఉంది అంటే హెడ్కి. మిడిల్లో ఉన్న ఎలిమెంట్ కంప్లీట్గా రిమూవ్ అయినట్టే. ఎక్కడ కూడా మనకి లింక్ బేస్ చేసుకొని మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, మొత్తం కనెక్షన్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా లింక్ లేదు, ట్రావర్సల్ చేయడానికి లింక్ లేదు కాబట్టి మనకి రిమూవ్ అయినట్టు. ఓకే, ఈ విధంగా మిడిల్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసుకుంటాం. ఆఫ్టర్ డిలీషన్ మనకి డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఎంత డిస్ప్లే అవుతుంది, మనకి 10, 30 డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ లింక్డ్ కౌంట్లో మనం చెప్పుకున్నాం స్టార్టింగే, లింక్డ్ కౌంట్ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది. కానీ ఇక్కడ డిలీట్ చేసాం కాబట్టి లింక్డ్ కౌంట్ మైనస్ చేస్తాం. ఓకే, లింక్డ్ కౌంట్ మైనస్ అంటే 2 అంటే లింక్డ్ కౌంట్లో ఇప్పుడు ఎంత ఉంటుంది, ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసినప్పుడు ఒక డిక్రీజ్ అవుతుంది కాబట్టి 2 అవుతుంది. ఓకే, ఈ విధంగా డిలీట్ మెథడ్లో మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, మిడిల్ పొజిషన్లో రిమూవ్ చేయొచ్చు.
ఇంకా లాస్ట్ పొజిషన్లో డిలీట్ మెథడ్లో ఎలా రిమూవ్ చేస్తామో చూద్దాం. ఓకే, లాస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లిస్ట్ అయితే తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా లిస్ట్ తీసుకున్నాం 3 ఎలిమెంట్స్. లాస్ట్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకుందాం. ఓకే, డిలీట్ మెథడ్ కాల్ చేసాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అంటే హెడ్ నోడ్ని కరెంట్ అని నేమ్ ఇచ్చుకున్నాం. సి అని ఇండికేట్ చేసాం. ఓకే, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 1 కోడింగ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. కౌంట్ ఈక్వల్ టు 1 లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ డిలీట్ చేయడానికి మనం ఒక పొజిషన్ని ఎంటర్ చేయాలి. మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ఎంటర్ చేస్తున్నాం. కీబోర్డ్ ద్వారా 3 అని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు పొజిషన్ ఈక్వల్ టు 1 అంటే 3 ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. కాలమ్ 2 చూడండి, కోడింగ్ పార్ట్. ఎల్స్ పార్ట్లో వైల్ కౌంట్ అంటే 1, పొజిషన్ -1 అంటే 3 - 1 2. ఓకే, మనకి కండిషన్ వైల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఎంత ఉంది, ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ఎంత ఉంది 200. అది కరెంట్లో అసైన్ చేస్తున్నాం. అంటే సి అనే నేమ్ 100 నోడ్ దగ్గర స్ట్రైక్అవుట్ అవుతుంది. కరెంట్ అనే నేమ్ ఇక్కడ 200 దగ్గర 200లో ఇప్పుడు మనకి కరెంట్లో 200 ఉంటుంది కాబట్టి మనకి 200 నోడ్ దగ్గర కరెంట్ అనే నేమ్ కంప్లీట్గా రాయలేదు, సి అని ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కౌంట్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ 2 అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంక్రీజ్ అయిన కౌంట్ వాల్యూ తోటి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంత 2 2 అంటే కండిషన్ ఫాల్స్. వైల్ కండిషన్ ఫాల్స్ అయింది అంటే మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్కి ప్రీవియస్ ఎలిమెంట్ కరెంట్ పొజిషన్లో ఉంది అని మీనింగ్. ఫాల్స్ అయింది అంటే వైల్ కండిషన్ ఫాల్స్ అయింది అంటే అసలు ఈ కండిషన్ ఎందుకు రాసుకుంటాము, మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్కి ప్రీవియస్ ఎలిమెంట్ దగ్గర కరెంట్ పొజిషన్ ఉండడానికి ఈ వైల్ ద్వారా మూవ్ చేసుకోవడానికి, కరెంట్ పొజిషన్ని మూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఆల్రెడీ కరెంట్ పొజిషన్ రిమూవ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్కి ప్రీవియస్ ఎలిమెంట్ దగ్గర కరెంట్ ఉంటే కనుక మనకి కరెంట్ పొజిషన్ ఉంటే వైల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ లైన్ చూడండి, వైల్కి తర్వాత లైన్ చూడండి, వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. తర్వాత ఏముంది, నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది 300 అంటే 300 కరెంట్ డాట్ నెక్స్ట్ అయితే డాట్ నెక్స్ట్ అంటే 100 ఉంది అంటే 100 నెక్స్ట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ సెకండ్ లైన్ అబ్జర్వ్ చేయండి. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ అంటే నెక్స్ట్లో 100 ఉంది కదా, అదే కరెంట్ డాట్ నెక్స్ట్లో అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 200 నోడ్ దగ్గర కరెంట్ ఉంది కాబట్టి అందులో ఉన్న నెక్స్ట్ పార్ట్ ఎరేజ్ చేసేసాం. ఎరేజ్ చేయగానే లింక్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, డిస్కనెక్ట్ అయ్యి 100 అసైన్ చేయమన్నాం కదా, ఇప్పుడు 100కి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇలా 100కి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా మనకి లాస్ట్ నోడ్కి మనకి లింక్ అనేది ఉండదు కాబట్టి ఓకే ఇది రిమూవ్ అయిపోయినట్టే. ఓకే, లాస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయినట్టే. ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హెడ్ నుంచి 200 నెక్స్ట్ పార్ట్లో ఉంది కాబట్టి 200కి రీచ్ అవుతుంది. 200 నోడ్ నుంచి నెక్స్ట్ పార్ట్లో 100 ఉంది కాబట్టి 100 నోడ్కి రీచ్ అవుతుంది. మనం సర్క్యులర్గా ఈ 2 నోడ్సే రొటేషన్లో ఉంటాయి కాబట్టి మనకి థర్డ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయినట్టే.
ఓకే, ఆఫ్టర్ డిలీషన్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. మనకి 10, 20 మాత్రమే డిస్ప్లే అవుతాయి. జస్ట్ 10 డిస్ప్లే అవుతుంది. 10 నుంచి 20 నోడ్కి వచ్చి 20 డిస్ప్లే అవుతుంది, అక్కడితోటి స్టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లింక్డ్ కౌంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. లింక్డ్ కౌంట్లో మనకి 3 ఉన్నాయి, కానీ మైనస్ మైనస్ చేసుకుంటాం కాబట్టి 2 అవుతాయి. ఈసారి ఒక ఎలిమెంట్ రిమూవ్ అయింది కాబట్టి 2 అవుతుంది. ఓకే, లిస్ట్లో మనం ప్రతిసారి 3 ఎలిమెంట్స్ ఉపయోగించే చెప్పుకుంటున్నాం. ఓకే, మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకొనైనా ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. స్టార్టింగ్ పొజిషన్లో చూసాం, మిడిల్ పొజిషన్లో చూసాం, లాస్ట్ పొజిషన్లో కూడా రిమూవ్ చేయడం ఎలాగో చూసాం. ఓకే, మొత్తం 3 పొజిషన్స్ ఏ పొజిషన్లో రిమూవ్ చేయాలన్నా సింగిల్ మెథడ్లోనే కోడింగ్ అంతా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ మొత్తం అన్ని ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రాము మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి అంటే మెయిన్ మెథడ్ నుంచి కాబట్టి. ఓకే, మెయిన్ మెథడ్ ఒక్కసారి చూడండి. ఇక్కడ సి లిస్ట్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి సి లిస్ట్ అని పెట్టుకున్నాం. క్లాస్ నేమ్ జీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఇంట్ చాయిస్ అని తీసుకున్నాం. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మెనూ డ్రైవర్ అండ్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే అవుతుంది. మొత్తం ఆపరేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఓకే, మనకున్న ఆపరేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. 6 ఆపరేషన్స్ డిస్ప్లే స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ వైల్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి కండిషన్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా ట్రూ అని తీసుకున్నాం కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ యువర్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది మెసేజ్. చాయిస్ వాల్యూ రీడ్ చేయాలి. మనకు పైన ఉన్న ఫస్ట్ చాయిస్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. 1 అంటే క్రియేట్, 2 ఎంటర్ చేస్తే డిస్ప్లే ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది అని. ఇలా మనకి ఫస్ట్ 1 ఎంటర్ చేసామనుకోండి, 1 ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ కోడింగ్ చూడండి. స్విచ్ కేస్లో చాయిస్ 1, చాయిస్ వాల్యూ ఎంత అవుతుంది 1. 1 చాయిస్ ఈక్వల్ టు కేస్ వాల్యూ ఇక్కడ అయింది కదా, మ్యాచ్ అయింది కదా. ఇక్కడ 1 అనేది మ్యాచ్ అయింది కాబట్టి కేస్ 1 ఎగ్జిక్యూషన్ అవుతుంది. క్రియేట్ మెథడ్ కాల్ అవుతుంది. క్రియేట్ మెథడ్ ఎలా మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది ప్రీవియస్ క్లాసెస్లో చూసాం కదా. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ స్విచ్కి ఇక్కడికే వచ్చి సేమ్ నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేసాక వైల్ కండిషన్ ఉంది, వైల్ లూప్లో ఉంది కదా స్విచ్ అనేది. కాబట్టి మళ్ళీ మనకి ఏమవుతుంది, వైల్ దగ్గరికి వెళ్తుంది. వైల్ కండిషన్ ఏమీ లేదు, మనకి ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి మనకి వైల్ లూప్లోకి ఎంటర్ అయిపోయి ఎంటర్ యువర్ చాయిస్ అనగానే ఈసారి 2 ఇచ్చారనుకోండి. ఓకే, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, స్విచ్ దగ్గర. నెక్స్ట్ పేజ్ కోడింగ్ చూడండి. స్విచ్ అంటే మనకి స్విచ్లో చాయిస్ వాల్యూ 2 అంటే కేస్ 1 మ్యాచ్ అయిందా, అవ్వలేదు. కేస్ వాల్యూ 2 మ్యాచ్ అయిందా చాయిస్ తోటి అంటే మ్యాచ్ అయింది. కాబట్టి డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్నాక స్విచ్ నుంచి బ్రేక్ అవుతుంది. బ్రేక్ అంటే మనకి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వైల్ మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్. ఇలా మనం ఈసారి ఎగ్జిట్ మనం ఏ ఆప్షన్ ఇస్తే ఇన్ కేసు ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు 3 ఇస్తే ఇన్సెట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. 4 ఇస్తే డిలీట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. 5 ఇస్తే కౌంట్ మెథడ్. 6 అంటే ఎగ్జిట్ మెథడ్. ఎగ్జిట్ అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఇన్ కేసు మనం ఇచ్చిన ఆప్షన్స్లో 6 కాకుండా వేరే అదర్ నెంబర్ ఇస్తే కనుక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇన్వాలిడ్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. 6 ఇస్తే కనుక మనకి ఇక్కడ ప్రోగ్రామ్ నుండి టెర్మినేట్ అయిపోయి మనకి బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి ఫంక్షన్ క్లోజ్ అవుతుంది, క్లాస్ క్లోజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్.